Welcome to Amritam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ బ్రెయిన్ ఫుడ్. సో బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయాలి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, డైట్ ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలు ఈ థీమ్లో మాట్లాడుకుంటున్నాం కదండి. ఎస్పెషలీ 40 years తర్వాత చాలా మందిలో చూస్తూ ఉంటాం, కాస్త మతిమరుపు వచ్చేస్తూ ఉంటుంది. అది టెన్షన్స్ వల్ల లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ వల్ల తెలీదు. మరి ఆ మతిమరుపుని తగ్గించుకొని వాళ్ళు కూడా చక్కగా అన్నీ గుర్తుపెట్టుకోవాలి, యాక్టివ్గా ఉండాలి అంటే ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి ఈరోజు తెలుసుకుందాం. పద్మ, ఇవాల్టి మన థీమ్ బ్రెయిన్ ఫుడ్. సో బ్రెయిన్ ఫుడ్లో బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి ఏమేమి చేయాలి అన్నది మనం ఇదివరకు ఎపిసోడ్లో చాలా మాట్లాడుకున్నాం. సో 40 years దాటిన వాళ్ళని ఇంట్లో చూస్తూ ఉంటే జనరల్గా ఏంటంటే మతిమరుపు అన్నది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. అది టెన్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే ఏజ్, దేనివల్ల? దీనికి ఏమైనా డైట్ ఉంటుందా? ఎస్, చాలా ఫ్రీక్వెంట్గా మనం చూస్తూ ఉంటాము. మతిమరుపు అనేది ఒక్కొక్కసారి మనకు కూడా చాలాసార్లు అవుతూ ఉంటుంది. సో ఇమ్మీడియట్గా మనము ఏం చేసామా అనేది గుర్తురాదు, లేకపోతే ఎవరైనా కలిసినప్పుడు పబ్లిక్లో కానీ అలాగా వాళ్ళ పేర్లు గుర్తుకు రాదు. సో ఇవన్నీ ఏంటంటే యాబ్సెన్స్ ఆఫ్ మైండ్ కూడా అయి ఉండొచ్చు. అండ్ లాట్స్ ఆఫ్ స్ట్రెస్ వల్ల కూడా ఈ మతిమరుపు అనేది జరగటం వెరీ వెరీ కామన్. అండ్ డిప్రెషన్ ఒకటి బిగ్ ఇంపాక్ట్ అని చెప్పుకోవచ్చు మతిమరుపుకి. అండ్ నిద్ర లేకపోవటం కానీ, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు కానీ, స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు కానీ, సో ఇలా మెనీ రీజన్స్ అయి ఉండొచ్చు. సో రీజన్ ఏంటి అనేది మనకి ఇమ్మీడియట్గా తెలియకపోవచ్చు. అండ్ ఐ డోంట్ థింక్ దేర్ ఆర్ ఎనీ టెస్ట్ ఆల్సో ఫర్ దాట్. మతిమరుపుకి టెస్ట్ చేయించుకోవటం అలాంటివి కూడా ఏం జనరల్గా ఉండదు. అంటే నాట్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్, లైక్ అరౌండ్ 40s అన్నారు కదా. సో అలా ఏం ఉండదు చెప్పుకోవటానికి. బట్ ఎస్, దేర్ ఆర్ సర్టన్ వేస్ వేర్ వీ కెన్ ఇంప్రూవైజ్ దట్ బ్రెయిన్ హెల్త్ అని చెప్పాలి. అండ్ ఎస్పెషలీ కొంచెం 40 ఏజ్ దగ్గరికి రాగానే ఏమవుతుందంటే మోనిక, మతిమరుపు అనేది చాలా సహజ సిద్ధంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో కూడా లైక్ న్యూరాన్స్ ఏవైతే సిగ్నల్స్ సెండ్ చేస్తూ ఉంటాయో అవన్నిటికీ కూడా మనము ఎప్పటికప్పుడు షార్పెన్ చేయట్లేదు అనుకుంటే స్లోగా ఒకటొకటి మనకు అవి వీకెన్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా వీకెన్ అయిపోతూ ఉండడం మూలాన ఏమవుతుంది అంటే ఎస్, అది స్లోగా మనకు పని చేయడం కూడా మానేస్తుంది. సో ఆబ్వియస్గా మనకి ఇంకా మతిమరుపు అనేది వచ్చే అవకాశం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉండొచ్చు. సో 40sకి ముందు నుంచి అంటే ఒక 35 ఏజ్ నుంచి కూడా, ఆర్ ఎనీ టైమ్ ఇఫ్ ఐ సే, బట్ అట్లీస్ట్ ఇమ్మీడియట్గా 40sలోనే రాకుండా ఉండాలి అంటే చాలా రకాలైనటువంటి ప్రాక్టీసెస్ ఉన్నాయి. మెయిన్గా ఒకటి ఫుడ్ ఒకటి మనము చూసుకున్నట్లయితే నాట్ ఓన్లీ ఫుడ్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ కూడా, లైక్ లాట్స్ ఆఫ్ పజిల్స్ చేయడం కానీ, లేదా మనకి ఇంట్రెస్ట్ అయినటువంటి హాబీ ఏదైనా డెవలప్ చేసుకొని ఒక పెయింటింగ్ కానీ, ఒక ఇన్స్ట్రుమెంటల్ కానీ దాని మీద ఫోకస్ పెట్టడం కానీ, సో ఇలాంటి ప్రాక్టీసెస్ ఏదైనా రెగ్యులర్గా చేస్తూ ఉంటే బ్రెయిన్ అనేది షార్ప్గా ఉంచుకోవడానికి హెల్ప్ చేయొచ్చు. ఓకే పద్మ. అండ్ అలాగే డైట్ విషయం వచ్చేసరికి వాళ్ళు ఎటువంటి ఫుడ్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి? అండ్ ఏమైనా ఫుడ్స్ ఉంటాయా మనకి మెమరీ తగ్గించే విధంగా అవి పనిచేస్తూ ఉంటాయా? అలాంటివి ఉన్నాయా? యాక్చువల్గా చెప్పాలి అంటే ఫిష్ ఫుడ్ని బ్రెయిన్ ఫుడ్ అని చెప్తూ ఉంటారు. సో బ్రెయిన్కి ఫుడ్ ఏంటి అంటే ఫిష్ అంటూ ఉంటారు. ఎందుకంటే బికాస్ ఇట్ కంటైన్స్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఈజ్ అగైన్ వి సే బ్రెయిన్ ఫుడ్. సో ఈ omega-3 ఉన్నటువంటి ఫిష్ని ఎక్కువగా చిన్నప్పటి నుంచే కనుక ఇస్తూ ఉన్నట్లయితే డెఫినెట్గా మరీ అర్లీస్కి వాటెవర్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ బ్రెయిన్ ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా ఇలా 40s తర్వాత వచ్చే మతిమరుపు కానీ ఏదైతే ఉందో అవన్నీ కూడా డిలే చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వెజిటేరియన్స్ అయితే మరి ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు వాల్నట్స్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే హెల్తీ ఫ్యాట్స్ అనేటువంటి అవిసె గింజలు కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, అండ్ మనం తినే ఈవెన్ వైటమిన్ ఈ ఆయిల్ మనకి ఆల్మండ్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా సో బ్రెయిన్ హెల్తీగా ఉండాలి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, లాస్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం, వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి అండ్ వైటమిన్ ఈ చాలా చాలా ఇంపార్టెంట్ అని. అండ్ ఎస్పెషలీ వైటమిన్ ఈ చాలా చాలా ఇంపార్టెంట్. మనం చాలా తక్కువగా కూడా తీసుకుంటూ ఉంటాం ఈ వైటమిన్ ఈ అనేది. సో ఇది ఆల్మండ్స్లో ఎక్కువగా ఉంటుంది. సో వాటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. నువ్వుల్లో మనకి చక్కగా దొరుకుతుంది. నువ్వుల నూనెలో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు నువ్వుల నూనె అనేది వంటల్లో చాలా రెగ్యులర్గా యూస్ చేసేవాళ్ళం. కానీ ఈ మధ్య రీఫైండ్ ఆయిల్ వచ్చిన తర్వాత చాలామంది అలాంటి ట్రెడిషనల్ వాటిని పక్కన పెట్టేసి ఇలాంటివి చేసుకుంటుండడం మూలాన కూడా మనకు వన్ ఆఫ్ ద అనదర్ ఫ్యాక్టర్ మనకి ఆయిల్స్, బ్యాడ్ ఆయిల్స్ కూడా అని చెప్పొచ్చు. సో ఎలాంటి ఫుడ్ కట్ డౌన్ చేసుకోవాలి మనం అనుకుంటే మెయిన్గా ఎస్, ఇలాంటి రీఫైండ్ ఆయిల్స్ని ఫస్ట్ కట్ డౌన్ చేసుకోండి. అండ్ ఎనీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా ఎస్పెషల్లీ అవుట్ సైడ్ ఇంట్లో తీసుకోవడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మనం ఎప్పుడైతే
ఇలాంటి రీఫైండ్ ఆయిల్తో తయారు చేసుకోకుండా ఉన్నటువంటి ఫుడ్ని వాడతాము. బేసిక్గా మనకి గానుగు నూనె అంటాం కదా, సో అలాంటివి వాడుకున్నప్పుడు డీప్ ఫ్రై ఫుడ్ ఈజ్ ఆల్సో ఫైన్, బట్ నాట్ అవుట్ సైడ్ ఫుడ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్. ఎనీ ప్లాస్టిక్ పేపర్లో ఉన్నటువంటి ప్యాకేజ్డ్ ఫుడ్ అవి ఎక్కువగా తీసుకుంటూ ఉండే కొద్దీ బ్రెయిన్ యొక్క కెపాసిటీ, బ్రెయిన్ యొక్క పవర్, బ్రెయిన్ యొక్క షార్ప్నెస్ డెఫినెట్గా తగ్గిపోతుంది, డౌట్ లేదు అందులో. అండ్ హై అమౌంట్స్ ఆఫ్ షుగర్స్, ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ కలర్స్ వేసినటువంటి క్యాండీస్ అలాంటివి తీసుకున్నారు అంటే కూడా బ్రెయిన్ పవర్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఫుడ్ని ఫస్ట్ ఏరేటెడ్ డ్రింక్స్ ఒకటి అలాంటివి తగ్గించుకోవాలి. అండ్ ఇంకా డైట్లో ఒమేగా 3తో పాటుగా యాడ్ చేసుకోవాల్సింది అని చెప్పుకుంటే మోనికా, దెర్ ఆర్ సర్టన్ ఫుడ్స్, పర్టికులర్గా బ్రెయిన్ ఫుడ్స్ అని చెప్పుకోవడానికి బ్లూబెర్రీస్ ఒకటి, డార్క్ చాక్లెట్ ఒకటి, ఈవెన్ కెఫీన్ ఆల్సో. లైక్ కాఫీ మనము తాగుతాం కదా, సో మార్నింగ్ వన్స్ ఆర్ డైలీ ట్వైస్ అలా తీసుకున్నా కూడా బ్రెయిన్ షార్ప్గా ఉంచుకోవడానికి కూడా హెల్ప్ అవుతుందని ప్రూవ్ అయింది. బట్ ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ కాఫీ లవర్స్, బట్ వెరీ లిమిటెడ్ డ్రింక్. కాఫీ లవర్స్ నేను చూసింది ఏంటంటే పెద్ద పెద్ద కప్స్లో షుగర్స్ వేసుకొని ఎక్కువగా, నాట్ లైక్ దాట్, బట్ డార్క్ కాఫీ వితౌట్ మిల్క్ అండ్ షుగర్ ఈజ్ రియలీ గుడ్ ఫర్ బ్రెయిన్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాంటి ఫుడ్ మీద ఫోకస్ చేసుకుంటూ ఇలాంటి ఫుడ్ని అవాయిడ్ చేస్తూ బ్రెయిన్కి తగినంత ఎక్సర్సైజ్ ఇస్తూ బాడీకి ఎక్సర్సైజ్ ఇస్తూ, సో అలా చేసినట్టయితే ఎస్ వీ కెన్ కీప్ అవర్ బ్రెయిన్ హెల్తీ. ఓకే పద్మ, మరి వాళ్ళ మన థీమ్ బ్రెయిన్ ఫుడ్లోని మతిమరుపు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి డైట్ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ తెలియజేశారు. సో ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? సో చూసారు కదండి మరి బ్రెయిన్ ఫుడ్స్. సో బ్రెయిన్ హెల్తీగా ఉండాలి అంటే ఫుడ్ ఒకటి తింటేనే సరిపోదు, చాలా చేయాలి అని మాట్లాడుకున్నాం. మరి అవన్నీ కూడా అలవర్చుకుంటేనే మీరు 40s తర్వాత మతిమరుపు అనేది లేకుండా హెల్తీగా ఉండొచ్చు. సో మరి అలాంటి 2 చక్కటి రెసిపీస్ తోటి ఇవాళ మీ ముందుకు వచ్చాం. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్ట్రాబెరీ ఓట్స్ స్మూతీ, అలాగే సెకండ్ రెసిపీ క్యాష్యూ ఓట్స్ ప్యాన్ కేక్. ఇవాళ మన థీమ్ బ్రెయిన్ ఫుడ్లో మన ఫస్ట్ రెసిపీ స్ట్రాబెరీ ఓట్స్ స్మూతీ. మరి దీంట్లో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్ట్రాబెరీ ఓట్స్ స్మూతీ. సో ఓట్స్ని మనం ఇక్కడ ప్లాన్ చేసుకుందాం. సో ఓట్స్ని ఎందుకు ప్లాన్ చేసుకున్నాము అంటే, ఎస్ ఇట్ కంటైన్స్ లాట్స్ ఆఫ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ అండ్ మెయిన్గా మనకి ఇందులో హై ప్రోటీన్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఉంటాయి జనరల్గా. బట్ బ్రెయిన్కి ఇందులో హెల్ప్ అయ్యేది ఏంటి అంటే, ఇందులో మనకి జింక్ లభిస్తుంది, అలాగే ఇందులో కూడా మనకి హెల్తీ ఫ్యాట్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ అండ్ జింక్, హెల్తీ ఫ్యాట్స్ ఇవి కూడా మనకి డైరెక్ట్గా బ్రెయిన్కి హెల్ప్ చేయగలిగే చక్కటి వైటమిన్స్ అని చెప్పాలి. సో దట్ మనం అందుకని ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము. ఓట్స్ అనగానే జనరల్గా అందరూ వెయిట్ లాస్కి, హార్ట్కి అనుకుంటారు, కాదండి, బ్రెయిన్ కూడా మంచిదే. మరి ఇంకా ఇందులో ఆల్మండ్ పాలు కూడా యూస్ చేసాం. సో మనకి వైటమిన్ ఈ ఇందులోంచి లభిస్తుంది. నాకు అనుకున్నాం కదా వైటమిన్ ఈ ఈజ్ గుడ్ ఫర్ బ్రెయిన్ అని. సో ఎనీ హెల్తీ ఫ్యాట్ మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా హెల్ప్ అవుతుంది కాబట్టి దట్ డైరెక్ట్లీ హెల్ప్స్ ఫర్ మెనీ థింగ్స్ ఇన్ అవర్ బాడీ. సో అగైన్ దిస్ ఈస్ హై ఇన్ వైటమిన్ ఏ ఆల్సో అండ్ కాల్షియం ఆల్సో. అండ్ స్ట్రాబెర్రీ కూడా మనం ఇక్కడ ప్లాన్ చేసుకుందాం. సో ఎనీ ఆఫ్ ద బెర్రీస్ మెయిన్గా హై అమౌంట్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని మనము ఒక పవర్ ఫుడ్ ఆఫ్ బాడీ అని కూడా చెప్పుకోవచ్చు, ఈ ఎనీ టైప్ ఆఫ్ బెర్రీస్ని. అండ్ ఎస్పెషలీ బ్లూబెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీస్ కంటైన్ లాట్స్ ఆఫ్ వైటమిన్ ఏ, దట్ అగైన్ ఈజ్ ఇందాక చెప్పుకున్నాగా వైటమిన్ ఏ, సి ఈజ్ ఆల్సో బ్రెయిన్ ఫుడ్ అని చెప్పేసి. సో దట్ ఈస్ వై మనం ఇక్కడ ఇవాళ స్ట్రాబెర్రీని యూస్ చేసుకున్నాం. మీకు బ్లూబెర్రీస్ దొరికితే చక్కగా బ్లూబెర్రీస్ కూడా వాడుకోండి. సింపుల్ రెసిపీ, యమ్మీ రెసిపీ. చూసేయండి మరి. స్ట్రాబెరీ ఓట్స్ స్మూతీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ క్యాష్యూ ఓట్స్ ప్యాన్ కేక్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి క్యాష్యూ ఓట్స్ ప్యాన్ కేక్. సో ఈ ప్యాన్ కేక్లో మనం మైదా పిండి తీసుకోలేదు, గోధుమ పిండి తీసుకోలేదు, కానీ ఓట్స్ని తీసుకున్నాం. సో ఓట్స్ని పౌడర్ తయారు చేసుకొని ఈ రెసిపీలో ప్లాన్ చేసుకుందాము. ఇందాక మనం ఓట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఓట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్, నాట్ ఓన్లీ ఫర్ హార్ట్, ఇట్స్ గుడ్ ఫర్ బ్రెయిన్ ఆల్సో. అండ్ ప్యాన్ కేక్లో కంపల్సరీ ఎగ్ వేసుకుంటాము. సో ఎగ్ ఈస్ కంప్లీట్ ప్రోటీన్ అండ్ మనకి ఇందులోంచి కూడా హెల్తీ ఫ్యాట్స్ లభిస్తుంది. సో ఇది కూడా మనకి బ్రెయిన్కి చక్కగా హెల్ప్ చేస్తుంది కాబట్టి చిన్నప్పటి నుంచి ఎగ్ తినని పిల్లలు ఉంటే డెఫినెట్గా ఎంకరేజ్ చేయండి. అండ్ ఇంకా క్యాష్యూ అనుకున్నాం కదా. సో క్యాష్యూ ఈజ్ ఆల్సో గుడ్ ఫ్యాట్స్. చాలామంది క్యాష్యూ అంటేనే భయపడిపోతారు, కొలెస్ట్రాల్స్ వచ్చేస్తుంది, లావ్ అయిపోతాము, ఇవన్నీ కూడా కాదండి. లిమిటెడ్ మోతాదులో మనము తీసుకున్నవి తీసుకుంటే మనం ఖచ్చితంగా హెల్త్గా ఉండొచ్చు అని చెప్పచ్చు. మంచిది కదా అని చెప్పి దాన్ని డీప్ ఫ్రై చేసి ఉప్పేసి కారం వేసి గిన్నెలు తిన్నారంటే మరి వస్తుంది కొలెస్ట్రాల్ కదా. సో అలా కాకుండా హెల్తీ వేలో ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకా ఇందులో చియా సీడ్స్ కూడా అంటే సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో సబ్జా ఈజ్ ఆల్సో నోన్ ఫర్ హెల్తీ ఫ్యాట్స్ అండ్ హై అమౌంట్స్ ఆఫ్ ఐరన్, కాల్షియం, బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఇవన్నీ కూడా. సో ఇందాక చెప్పుకున్నాం కదా బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఆల్సో హెల్ప్ టు ఇంక్రీజ్ బ్రెయిన్ హెల్త్. అండ్ సిన్నమన్, ఫైనల్గా చెక్క పౌడర్, దాల్చిన చెక్క పొడి. ఈ దాల్చిన చెక్క కానివ్వండి లేదా మనం యూస్ చేసే ట్రెడిషనల్ ఎనీ ఆఫ్ ద
స్పైసెస్ ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా మనకి ఎన్హాన్సింగ్ అవర్ బ్రెయిన్ అనమాట. సో బూస్టింగ్ లాగా మనకి హెల్ప్ చేస్తుంది ఇలాంటివన్నీ. సో దట్ అవి స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోగలిగే కెపాసిటీ మనకు ఇలాంటి మసాలా దినుసుల వల్ల లభిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఎక్కువగా ఈ దాల్చిన చెక్కలో ఉంటుంది కాబట్టి అది కూడా మనకి చిటికెడంత అయితే చాలు. సో మరి చక్కటి లవ్లీ ఇంగ్రీడియంట్స్. సో ఇలాంటి బ్రెయిన్ హెల్త్గా ఉంచుకోవాలంటే మరి ఇలాంటి ఫుడ్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎలా తయారు చేయాలి రెసిపీ చూసేయండి. క్యాష్యూ ఓట్స్ ప్యాన్ కేక్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. పద్మజ ఇలా అడుగుతున్నారు, నా వయసు 29 సంవత్సరాలు, నాకు మెడ మీద అలాగే మొహం మీద పులిపిర్లు వస్తున్నాయి. పులిపిర్లు తగ్గాలి అంటే ఏం చేయాలో తెలియచేయండి. హలో పద్మజ గారు. సో పులిపిర్లు వస్తున్నాయి ఎస్పెషలీ ఫేస్ నెక్ ఏరియాలో అంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైజీనిక్. అంటే మీరు వాడే టవల్ కానివ్వండి, సోప్ కానివ్వండి, మీరు పడుకునే బెడ్షీట్స్, పిల్లో కవర్స్, మీ కోమ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా క్లీన్గా ఉండేలా మెయింటైన్ చేసుకోండి. అండ్ ఇంట్లో ఎవరికైనా ఉంది అంటే ఈ ప్రాబ్లం, సో వాళ్ళు యూస్ చేసే ఐటమ్స్ మీరు యూస్ చేయకుండా కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అండ్ హెయిర్ అండ్ ఫేస్ రెగ్యులర్గా వాష్ చేసుకోవటం కానీ, యూజ్ న్యాచురల్గా మనకు దొరికే శనగపిండి కానీ వాటెవర్ ఇలాంటివి యూస్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇవి ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్. అండ్ ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే స్కిన్ మనము హెల్తీగా ఉంచుకోవాలి అంటే ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది వైటమిన్ సి అండ్ వైటమిన్ ఏ అండ్ వైటమిన్ ఈ. సో ఇవి 3 ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటామో స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా రాకుండా అవాయిడ్ చేయొచ్చు. బట్ ఒక్కొక్కసారి పిలిపిర్లు అనేది హెరిడిటరీ వల్ల కూడా వస్తూ ఉండొచ్చు. సో ఇలాంటిది ఏదైనా ఉంది అంటే దాన్ని మనము స్మాల్ సర్జరీ ద్వారా రిమూవ్ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్. సో మరి ఇవన్నీ కూడా ట్రై చేసి అవి తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఇంకా బెటర్ టు గో ఫర్ స్మాల్ సర్జరీ. మన ఫస్ట్ రెసిపీ స్ట్రాబెర్రీ ఓట్స్ స్మూతీ. స్ట్రాబెర్రీ ఓట్స్ స్మూతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఫ్రూట్స్ అనగానే ఎక్కువగా బనానా, యాపిల్స్ ఇవన్నీ అందరికీ గుర్తొస్తాయి, కానీ స్ట్రాబెర్రీస్ని ఎందుకో మర్చిపోతూ ఉంటారు. బట్ స్ట్రాబెర్రీస్ ఆర్ రియలీ వెరీ వెరీ హెల్దీ. యాంటీ ఆక్సిడెంట్స్ కానీ వైటమిన్స్ కానీ ఇందులో మనకి పుష్కలంగా లభిస్తాయి. సో చక్కగా ఈరోజు మనం స్ట్రాబెర్రీస్ని యూజ్ చేస్తూ మంచి స్మూతీ తయారు చేసుకోబోతున్నాం. మిక్సీ జార్ తీసుకొని స్ట్రాబెర్రీస్లో మనకి సి వైటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది, విచ్ ఈస్ అగైన్ వెరీ గుడ్. సో స్ట్రాబెర్రీస్ వేసుకున్నాక బనానా. సో బనానా గురించి మనం చాలాసార్లు చాలా రెసిపీస్లో మాట్లాడుకున్నాం. లాట్ ఆఫ్ ఫైబర్ అండ్ అలాగే మనకి ఇందులో పొటాషియం, మినరల్స్ ఇవన్నీ కూడా బనానాలో లభిస్తాయి. అండ్ చాలా చాలా ఈజీగా మనకి అందుబాటులో ఉండే దీంతో పాటు మనం కాస్త ఓట్స్ని యాడ్ చేసుకుందాం ఈ స్మూతీలోని. కాజు. సో కాజులో కూడా మనకి వైటమిన్స్, గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్ ఇవన్నీ కూడా కాజులో ఉంటాయి. ఇప్పుడు కాజు యాడ్ చేసుకుందాం. కాస్త వెనీలా ఎసెన్స్, అండ్ బాదం పాలు. ఇప్పుడు ఇవన్నీ వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. సో రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. స్ట్రాబెర్రీ ఓట్స్ స్మూతీ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ క్యాష్యూ ఓట్స్ ప్యాన్ కేక్.
సో మరి ఇప్పుడు మనం వెరైటీగా ఓట్స్తోని ప్యాన్ కేక్ తయారు చేసుకోబోతున్నాము. ప్యాన్ కేక్స్ని మనం డిఫరెంట్ వెరైటీస్లోని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. ఎస్పెషలీ చాలామంది ఇది తిన్ను అది తిన్ను అంటూ ఉంటారు కదా, తినని వాటిలో ఎంతో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ని మిస్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి నచ్చని ఇంగ్రీడియంట్స్ని ఇలా చక్కగా ప్యాన్ కేక్స్లో మిక్స్ చేసి పెట్టేస్తే వాళ్ళకి తెలియదు అండ్ హెల్దీ కూడా, ఎందుకంటే అన్ని రకాల న్యూట్రిషనల్ వాల్యూస్ మనకు అందుతున్నాయి కాబట్టి. ఓకే, మరి ఈ ప్యాన్ కేక్ మనం ఓట్స్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా ఓట్స్ని పౌడర్ చేసుకుంటాం. బ్యాటర్ లాగా రావాలి కదా, సో ఓట్స్ని పౌడర్ చేసుకొని ఆ పౌడర్తో మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఓట్స్ అండ్ అలాగే కాస్త సబ్జా గింజల్ని కూడా వేసేసుకుంటున్నాను. ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఆ తర్వాత ఖర్జూరం కూడా కాస్త గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఓట్స్ అండ్ సబ్జా గింజల్ని పౌడర్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో ఎగ్ బీట్ చేసుకొని వేసుకుందాం. జనరల్గా మనం ప్యాన్ కేక్స్ అంటే మిల్క్ యూస్ చేస్తాము, కానీ ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవట్లేదు కాబట్టి నేను 2 eggs వేసుకుంటున్నాను. ఇప్పుడు కాస్త వెనిలా ఎసెన్స్, స్టవ్ ఆన్ చేసుకొని సో ప్యాన్ కాస్త హీట్ అయ్యాక కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ కేక్స్ని మనం నెయ్యితో, బటర్తో, చీజ్తో ఇలా చాలా వాటితో తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇందులో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కోకోనట్ ఆయిల్లో అగైన్ వీ హ్యావ్ గుడ్ ఫ్యాట్స్. గుడ్ ఫ్యాట్స్ ఎప్పుడు మనకి బ్రెయిన్ బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి అండ్ బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలి అంటే గుడ్ ఫ్యాట్స్ చాలా అవసరం. సో అందుకే మనం ఇందులో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకుంటాం. ఫ్లేవర్ కోసం కొంచెం దాల్చిన చెక్క పొడిని యాడ్ చేసుకుందాం. ఫ్లేవరే కాదు, దాల్చిన చెక్క పొడిలో కూడా మనకి ఎంతో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, బ్యాటర్ రెడీ అయిపోయింది. ఒకసారి కోకోనట్ ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం ప్యాన్లో. ఇప్పుడు పైనుంచి కొంచెం ఖర్జూరం వేసుకుందాం. అలాగే కాజు కూడా యాడ్ చేసుకుందాం. మూత పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ప్యాన్ కేక్ అన్నందుకు చక్కగా కేక్ లాగా కనిపిస్తుంది. సో చిన్నపిల్లలు కూడా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. బట్ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా సరే గుడ్ ఫ్యాట్స్ ఇందులో బాగా ఉన్నాయి. అంటే క్యాజు కానివ్వండి, లేకపోతే మనం యూస్ చేసుకునే కోకోనట్ ఆయిల్ అండ్ ఓట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే అందులో లాట్ ఆఫ్ ఫైబర్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా మనకు ఓట్స్లో లభిస్తాయి. సబ్జా గింజలు, ఎగ్ చాలా చాలా మంచిది హెల్త్కి. సో ఇవన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేసుకునే ఈ ప్యాన్ కేక్ పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా రియలీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను.
క్యాష్యూ ఓట్స్ పాన్ కేక్ రెడీ అయిపోయింది. స్ట్రాబెర్రీ ఓట్స్ స్మూతీ అలాగే క్యాష్యూ ఓట్స్ పాన్ కేక్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. స్ట్రాబెర్రీ ఓట్స్ స్మూతీకి కావలసిన పదార్థాలు: స్ట్రాబెర్రీస్ 1 కప్పు, ఓట్ 1 కప్పు, అరటిపండు 1, కాజు కొద్దిగా, బాదం పాలు 1 కప్పు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్. స్ట్రాబెర్రీ ఓట్స్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని స్ట్రాబెర్రీస్, అరటిపండు, ఓట్స్, క్యాష్యూ, వెనిలా ఎసెన్స్, బాదం పాలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ ఓట్స్ స్మూతీ రెడీ. క్యాష్యూ ఓట్స్ పాన్ కేక్ కి కావలసిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, గుడ్లు 2, సబ్జా గింజలు 1 టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి చిటికెడు, క్యాష్యూ 1 కప్పు, కొబ్బరి నూనె 1 టీ స్పూన్, ఖర్జూరం 1 కప్పు. క్యాష్యూ ఓట్స్ పాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఓట్స్, సబ్జా గింజల్ని మిక్సీలో గ్రైండ్ చేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఖర్జూరం ని కూడా గ్రైండ్ చేసి కాస్త కచ్చాబిచ్చాగా రెడీ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఓట్స్, సబ్జా గింజల పొడి, గుడ్లు, వెనిలా ఎసెన్స్, దాల్చిన చెక్క పొడి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కాస్త కొబ్బరి నూనె వేసి పాన్ ని గ్రీస్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ తో ఒక పాన్ కేక్ లాగా వేసుకొని పైనుంచి ఖర్జూరం అలాగే క్యాష్యూస్ వేసుకొని 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే క్యాష్యూ ఓట్స్ పాన్ కేక్ రెడీ. పింకీ హైదరాబాద్ నుంచి ఇలా అడుగుతున్నారు. నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాను, పీసీఓడి సమస్య ఉంది, ఎక్సర్సైజ్ చేయాలి అంటున్నారు. ఎలాంటి ఎక్సర్సైజెస్ అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదో తెలియచేయండి. హలో పింకీ గారు, సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ పీసీఓడి ప్రాబ్లం ఉంది అంటున్నారు కదా. సో ఫస్ట్ మీరు ఈ పీసీఓడి ప్రాబ్లం మీద ఏం చేయండి అంటే తగ్గించుకోవడానికి ట్రై చేయండి. సో దీనికి ఆల్మోస్ట్ నాకు తెలిసి మెడిసిన్ మీద ఉన్నారని అనుకుంటున్నాను. సో యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఆన్ ద మెడిసిన్ అండ్ ఫాలోయింగ్ గుడ్ డయట్ డెఫినెట్గా మీరు కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ విషయానికి వచ్చినప్పుడు ఫోకస్ ఆన్ హై ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ అమౌంట్స్, గుడ్ ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్ ఇన్ ద సెన్స్ హెల్తీ ఫ్యాట్స్. వేరెల్స్ మనకు నట్స్ కానీ, సీడ్స్ కానీ, ఫిషెస్లో కానీ ఫ్లాక్స్ సీడ్స్, అవకాడో, సో ఇలాంటి వాటిల్లో ఉండే హెల్తీ ఫ్యాట్స్ మనం ఏదైతే ఉంటుందో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసుకోండి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. స్విమ్మింగ్ కానీ లేదా నార్మల్ వాకింగ్ కానీ చేయండి. సో విగరస్గా ఏది ప్లాన్ చేయొద్దు. సో ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ మీరు మెడిసిన్ ప్లాన్ తీసుకుంటూ ఉంటున్నారు కాబట్టి సో త్వరలోనే మీరు కన్సీవ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. ఇవాల్టి మన థీమ్ బ్రెయిన్ ఫుడ్. బ్రెయిన్ ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి. 40 ఇయర్స్ తర్వాత కూడా అసలు మతిమరుపు ఉండకూడదు, ప్రతిదీ చక్కగా గుర్తుపెట్టుకోవాలి అంటే బ్రెయిన్ని ఎలా మనం యాక్టివ్గా ఉంచుకోవడానికి ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకున్నాం కదండి. అంతేకాకుండా 40 ఇయర్స్ తర్వాత కూడా మన బ్రెయిన్ యంగ్ బ్రెయిన్స్ ఎలా టాలెంటెడ్గా ఎంత చక్కగా ఉంటాయో అలాగే హెల్దీగా ఉంచుకోవాలి అంటే అసలు ఎటువంటి డైట్ని అలవాటు చేసుకోవాలి కూడా తెలుసుకున్నారు కదా. మరి అలాగే ఈ 2 రెసిపీస్ 2 కూడా చాలా 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 మంచి రెసిపీస్ బ్రెయిన్ కోసం. మరి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి వినేద్దామా? సో పద్మ 2 రెసిపీస్ రెడీ చేశాను. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ మీరు మరోసారి తెలియజేస్తూ ఇవే టైంలో తీసుకుంటే మంచిది. చూసారు కదా ఇవాళ మన 2 యమ్మీ రెసిపీస్. సో మరి మన ఫస్ట్ రెసిపీ స్ట్రాబెర్రీ ఓట్స్ స్మూతీ కానివ్వండి, అలాగే మన క్యాష్యూ ఓట్స్ పాన్ కేక్ కానివ్వండి, అసలు 2 కూడా పిల్లలకైతే బాగా నచ్చిపోతుంది. సో ఏ టైంలో 2 తీసుకోవచ్చు అనుకున్నప్పుడు మన స్మూతీ అరౌండ్ యాక్చువల్లీ ఇది బ్రేక్ఫాస్ట్ కూడా బాగానే ఉంటుంది, లేదా మిడ్ మార్నింగ్ స్నాక్ లాగైనా కూడా ప్లాన్ చేసుకోవచ్చు, లేదా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే వాళ్ళకి ఇలా బాటిల్ తయారు చేసి కూడా వాళ్ళకి ఇచ్చి పంపించవచ్చు. మరి అలాగే పాన్ కేక్ ఈవినింగ్ స్నాక్ లాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో 2 కూడా హెల్త్ ఫర్ బ్రెయిన్ అనుకున్నప్పుడు మరి చక్కగా తినండి, హెల్తీగా ఉండండి. కీప్ యువర్ బ్రెయిన్ ఆల్సో వెరీ యాక్టివ్ అండ్ హెల్తీ. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, చాలా మందికి 40 ఇయర్స్ తర్వాత నేను మర్చిపోతున్నాను అంటూ ఉంటారు. అది ఎందుకు మర్చిపోతున్నాం అన్నది కాస్త మీరు ధ్యాస పెట్టి ఆలోచిస్తే మీరే తెలుసుకుంటారు. మీ డైట్లో ఏదో లోపమైనా అయి ఉండొచ్చు, లేదా మీ బ్రెయిన్కి తగినంత ఎక్సర్సైజ్ ఇవ్వట్లేదు, లేదా ఇతర సమస్యలు అంటే హై బ్లడ్ ప్రెషర్స్ కానీ, హై కొలెస్ట్రాల్స్ లేదా డయాబెటీస్ ఇలాంటి సమస్యల వల్లైనా మీ బ్రెయిన్ కొంచెం ఇన్యాక్టివ్ అయిపోతుంది అని మీరు గ్రహించారంటే చక్కటి రెసిపీస్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని మీ ఫుడ్ ప్యాటర్న్ని మార్చుకుంటే డెఫినెట్లీ మళ్ళీ మీకు మతిమరుపు పోయి చక్కగా అన్ని గుర్తుపెట్టుకొని మీ బ్రెయిన్ యాక్టివ్గా అయిపోతుంది. మరెందుకు ఆలస్యం, ఇలాంటి చక్కటి రెసిపీస్ని ట్రై చేయండి. చూసారు కదండి ఇవాళ మన థీమ్ బ్రెయిన్ ఫుడ్లో. బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవాలి, ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలి. మన బ్రెయిన్ అంటే ఏం చేయాలి, ఏం తినకూడదు, ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి, ఇలా చాలా క్లియర్గా తెలియజేస్తాం కదా. మరెందుకు ఆలస్యం, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా ఈ డైట్ని ఫాలో అవ్వండి, లేకపోయినా ఫాలో అవ్వండి, ఎందుకంటే ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి కాబట్టి.
ఓకే, మరి యాక్టివ్గా బ్రెయిన్ ఉంచుకోవడానికి ఇలాంటి హెల్దీ రెసిపీస్ని ట్రై చేస్తూ ఎప్పుడు హెల్దీగా ఉండండి. ఇది వాళ్ళ అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.